జై శ్రీరామ్. నేడు భారతరత్న భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోంమంత్రి ఉక్కు మనిషి అయిన గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, మిత్రులారా, మన దేశము స్వతంత్రానికంటే ముందు ఎన్నో ముక్కలైంది. ఆ ముక్కలైన భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కి మాత్రమే దక్కుతుంది. ఈరోజు భారత్ సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి ఏజేఎస్ రాజు గారి నాయకత్వంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 151వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమైక్య భారతదేశ నిర్మాణానికి ఆద్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక లేకపోయినట్టయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి సమైక్య భారతదేశాన్ని కలలో కూడా ఊహించి ఉండకపోయేటువంటి వాళ్ళం కాదు. సో ఆయన భారతదేశంలో పడుతున్నటువంటి మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికి భారతదేశంలో పడుతున్నటువంటి దాదాపు 562 సంస్థానాలు, సమస్యాత్మకమైనటువంటి జూనాగఢ్, హైదరాబాద్తో సహా దాదాపు 562 సంస్థానాలని భారతదేశంలో కూడా ఇండియన్ యూనియన్లో కూడా విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో కాబట్టి ఆయన జ్ఞాపకంగా ప్రపంచంలో పట్టిన అతి ఎత్తైనటువంటి విగ్రహాల్లో కూడా అత్యధికమైన విగ్రహాన్ని గుజరాత్లోని నర్మదా తీరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఇంగ్లాండ్లో కూడా బారిస్టర్ పదవిని కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమానికి ప్రభావితుడై గాంధీజీతో సహా 1920లో జరిగినటువంటి సహాయ నిరాకరణోద్యమం కానీ, 1930లో జరిగినటువంటి దండి సత్యాగ్రహంలో కానీ, 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఈ సందర్భంగా మనకి ఏంటంటే సర్దార్ అని చెప్పి పిలుస్తున్నాం. సర్దార్ అనేటువంటి బిరుదు ఎవరిచ్చిందంటే 1922లో పడ్డ వాటోల్లో పడ్డ అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ వాటోల్లో పడి ఉన్నటువంటి రైతుల మీద అధిక మొత్తంలో కూడా పన్నులు విధించడంతో సో దానికి వ్యతిరేకంగా ఆయన 1928లో పడ్డ సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సత్యాగ్రహంలో నాయకత్వం వహించినట్టుగానే సో మహాత్మా గాంధీ అతని యొక్క నాయకత్వ నైపుణ్యానికి మెచ్చుకొని సర్దార్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగానే కాకుండా ఆయన రాజ్యాంగ రచనలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో రాజ్యాంగ రచనలో కూడా రాజ్యాంగంలో కూడా ప్రధానమైనటువంటి కమిటీ ఏదైతే ఉందో హక్కుల కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ. రాజ్యాంగంలో కూడా మొత్తం రాజ్యాంగం రచించడానికి 22 కమిటీలు అనేటువంటి వేయబడ్డాయి. అందులో కూడా ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కుల కమిటీ. ఈ ప్రాథమిక హక్కుల కమిటీకి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది. సో అంతేకాకుండా దేశ విభజన తర్వాత అతడు అధికారంలో కూడా 10 పడినటువంటి కేవలము 3.5 సంవత్సరాల కంటే తక్కువ 40 నెలలు మాత్రమే ఆయన తన బాధ్యతలు నిర్వహించినప్పటికీ దేశంలో పడినటువంటి అనేక సమస్యల్ని ఆయన తన చాకచక్యంతో వాటిని అణచివేయడం జరిగింది. సో అదే దేశ విభజన తర్వాత దేశంలో మనకు చేసినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్లన్నింటినీ కూడా సో ఆయన తన యొక్క నైపుణ్యం ద్వారా సంబంధం ద్వారా వాటిని అన్నింటినీ కూడా అణచివేసి ఒక దేశంలో పడ్డ మనం చూస్తున్నటువంటి ఒక సమైక్య భారతదేశ నిర్మాణానికి కారకుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అలాంటి వ్యక్తి యొక్క